అందరికీ నమస్తే. రుణమాఫీ చేసేసినాం, 4 విడతలు అయిపోయింది. రైతులందరూ రుణమాఫీ చేసేసినామని చెప్పుకున్నారు. తీరా చూస్తే జరుగుతున్న సంఘటనలు, బ్యాంకులు ఇంటి మీద పడి దొరికిన కాడికి గుంజుకొని పోతున్నారు. ఏం దొరికితే అది మీరు లోను కట్టాలి కదా. చాలామంది దగ్గర బ్యాంకు వాళ్ళు ఇళ్ల పోటీ తిరిగి ఇంట్రెస్టులు రికవరీ చేసుకుంటున్నారు. రైతుల బాధలు, నానమ్మ కష్టాలు. ఈ వీడియో చూసే కన్నా ముందు నేను ఈ వీడియో చూసిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి, మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది వీడియో వచ్చినప్పుడు. మీరు సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. మీ సమస్యకు సిగ్నల్ టీవీ మద్దతుగా నిలుస్తుంది, నేను మద్దతుగా నిలుస్తా. మీ తరఫున నేను ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వాళ్ళే సిగ్నల్ టీవీ మీద యూట్యూబ్కు కంప్లైంట్ చేస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నా. వీడియోలోకి పోదాం. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏందా ఇన్సిడెంట్ అంటే, బ్యాంకు వాళ్ళు ఒక ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, నువ్వు పంట రుణం తీసుకున్నావు, కడతావా కట్టవా, ఇంట్రెస్ట్ కడతలేవు, లోన్ ఇస్తలేవు. పాపం ఆ రైతేమో బక్కచిక్కిన రైతు, ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నది కదా, ఒక మోతేవారి ఎలక్షన్స్ ముందల ఉరికిపోయి లోన్ తెచ్చుకోపోండి, నేను వచ్చి రుణమాఫీ చేస్తానని చెప్పిండు కదా, ఆయన చేస్తాడు కదా అని అప్పుడు డబ్బులు అవసరం లేకపోయినా లోన్ లేని వాళ్ళు చాలామంది బ్యాంకులో పోయి తెచ్చుకున్నారు. 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నారు. రైతులు భయపడి ఆడికాడికి వాళ్ళకి ఎంత చేతనైతే అంత, వాళ్ళ దగ్గర ఎంత భూమి ఉంటే అంతకు తెచ్చుకున్నారు. తీరా ఏమైంది, 4వ విడత రుణమాఫీ అని 3 లక్షల మంది రైతులకని 3,700 కోట్ల రూపాయల చెక్, ఒకటి పెద్ద చెక్, బొమ్మ చెక్ రిలీజ్ చేసిండ్రు మా మామనాడు జిల్లాకు పోయి. మా వాళ్ళు అమాయకులు కదా, వచ్చేసింది అనుకున్నారు. తీరా చూస్తే అది బొమ్మ చెక్కే. చాలామందికి రుణమాఫీ కాలే. అసలు ఈ లిస్టులో లేని వాళ్ళు ఇంకా చాలా అవో బాధలు, అవి తాతమ్మ బాధలు. అసలు వీళ్ళు చేసిన మొత్తం 22 లక్షల మందికి రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా. ఇంకొక 3 లక్షలు, ఆ 3 లక్షలు 25 లక్షల మంది కదా. రుణాలు తీసుకున్న వాళ్ళు 40 లక్షల మంది రైతులు. అయితే ఒక్క ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలి. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఇంటికి వచ్చారు బ్యాంకులో, ఒక పెద్ద ట్రాక్టర్ తీసుకొని వచ్చారు. వచ్చి నువ్వు లోన్ కట్టలేదు కదా అని వాళ్ళ ఇంటి గేటుని జప్తు చేసారు. గేట్ని ఎత్తుకొని పోయినరు. గేట్ని ఎత్తుకొని పోతే ఏమవుతుంది, ఇంకో గేట్ చేయించుకుంటాడు, లేకపోతే తడకాడడం పెడతాడు అనుకోకండి. ఊర్లల్లో ఈ రాజకీయ నాయకులకు ఉన్నట్టు కాదు, ఊర్లలో రైతులు ఇజ్జత్తో బతారు. తిండి తినకపోయినా, పంట వండకపోయినా, అప్పుల పాలైనా ఇజ్జత్ కోసమే బతారు. ఇజ్జత్ పోతుందేమని భయపడతారు. ఆ ఇంటి గేట్ ఎత్తుకొని పోతే ఆ రైతు ఇజ్జత్ ఏం కావాలి? ఇక్కడ గవర్నమెంట్ చేసిన తప్పుకు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు ఆ రైతు ఇజ్జత్ ఎందుకు పోవాలి? ఒకసారి విజువల్ చూడండి ఏం జరిగిందో. ఇది ఎడ జరిగింది తెలుసా? జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడగండ్ల మండలం ఏడునూతల గ్రామంలో జరిగిందంట. నాకు తెలిసి ఈ వీడియో ఒకటి బయటకు వచ్చింది, కానీ చాలా ఊర్లలో ఈ డిసిసిబి బ్యాంకులలో, ఆ బ్యాంకులు, ఈ బ్యాంకులు ఇళ్ళ దగ్గరకు వచ్చి పైసలు వసూలు చేసుకొని పోతున్నారు. ఇళ్ళ మీద పడి గవర్నమెంట్ ఏమో రైతులకు ఇచ్చింది ఏం లేదు, ఇంకా రైతులకు ఇవ్వాల్సిన బోనసే ఇవ్వలే. దగ్గర 900 కోట్ల రూపాయలు బోనస్ రూపంలో ఇవ్వాలి. ఫస్ట్ విడత ఇచ్చిర్రు, ఫస్ట్ కొన్నాయి. తర్వాత మొత్తం 50% రైతులకు ఇంకా బోనస్ ఇవ్వలే. పైసలు ఎక్కడికి వస్తాయి? ఇంకొక రైతు నాకు ఒక వీడియో కింద ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ నేను ఓన్లీ ఒక రైతు పెట్టిన కామెంట్గా చూస్తలేను, తెలంగాణలో చాలామంది రైతుల బాధగా చూస్తున్నాను నేను. ఆ కామెంట్ ఏందో కూడా చూడండి మీరు. 1,07,000 లోను అయ్యింది అన్న మాకు బ్యాంకు లోన్. బ్యాంక్ మేనేజర్ బాగా ఇబ్బంది పెట్టి సెటిల్మెంట్ కోసం పిలిచాడు. పిలిస్తే 50,000 కట్టమని చెప్పాడు, లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. నాన్న భయపడి 3 రూపాయల వడ్డీకి 50,000 రూపాయలు అప్పు చేశాడు. నవంబర్ మంత్లో సెటిల్మెంట్ చేసేశాడు. నాన్న బాగా ఆందోళన చేస్తున్నాడు, వడ్డీ కట్టుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నాం.
1 ఎకరా 38 గుంటలు ఉంది, మాకు రైతు బంధు పడలేదు. ఇప్పుడు మా పరిస్థితి రోజు బ్యాంకుకు పోయి రైతు బంధు పడిందో లేదో దీనంగా ఎదురు చూస్తున్నాడు. అయ్యా రేవంత్, ఇవ్వకపోతే ఇయ్యమని చెప్పండి, ఇస్తే ఇస్తామని చెప్పండి. రైతులు బాగా ఆందోళనకర పరిస్థితులు ఉన్నారని చెప్పి దత్తు గంధపు అనే ఒక రైతు బిడ్డ చేసిన కామెంట్ అది. చెప్పుకోలేరు కదా, ప్రతి ఒక్కరు పోయి ఎమ్మెల్యేని కలిసో లేకపోతే మినిస్టర్ని కలిసి చెప్పుకోలేరు కదా. ఆయన అభిప్రాయాన్ని, ఆయన పడుతున్న ఇబ్బందిని, వాళ్ళ నాన్న పడుతున్న ఇబ్బందిని అట్లా ఆ రూపంలో కామెంట్ రూపంలో సిగ్నల్ టీవీ కామెంట్ సెక్షన్లో పెట్టిండు. ఇట్లా ఇంకా చాలామంది ఇంట్రెస్టులు కడతా ఉన్నారు, పోతున్నారు బ్యాంకులలో. ఇంటికి పోయి మీరు ఇంట్రెస్ట్ కట్టండి అని చెప్తున్నారు. ఈ మోతేబారులు 2 లక్షల కన్నా పైన రుణమాఫీ ఎంత ఉంటే, లోన్ ఎంత ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే అంత కట్టేసుకోండి, 2 లక్షల రుణం పక్కా మాఫీ చేస్తామన్నారు. అందరూ అప్పులు చేసి పుస్తెలతాలు కుదబెట్టి, బంగారం కుదబెట్టి, అప్పు తెచ్చి ₹3 ఇంట్రెస్ట్కి బ్యాంకులో కట్టేసినారు. ఎప్పుడు కట్టింది తెలుసా? ఇది ఎప్పుడు కట్టిరంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్లో కట్టినరు. ఇప్పటికి మళ్ళీ ఇంట్రెస్ట్ అయింది తప్ప రుణమాఫీ కాలే. మళ్ళీ ఇంట్రెస్ట్ అయింది, మళ్ళీ బ్యాంకులో ఎంబడబడ్డారు. నాకు చాలామంది రైతులు రోజు ఫోన్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయం, చాలా విషయాలు, వాళ్ళ బాధలు నేను వింటుంటా. రైతు భరోసా గురించి మాట్లాడతారు, రుణమాఫీ గురించి మాట్లాడతారు. నా దగ్గర రుణమాఫీ గురించి మాట్లాడిన వాళ్ళ ఆడియో కూడా మీకు వినిపిస్తా. చాలామంది రైతులు మాట్లాడతారు, ఒక ఆడియో మాత్రం మీకు వినిపిస్తా. నాకు గజ్వేల్ ఏరియా నుంచి ఫోన్ చేసిన ఆయన, మీకు ఆడియో కూడా వినండి. మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు? మాది వేములగట్ట సార్. వేములగట్ట అంటే ఇక్కడ గజ్వేల్. కేసీఆర్ రైతు బంధా రుణమాఫీదా? రైతు బంధు సార్. రైతు బంధు గురించి మాట్లాడాను. రుణమాఫీ గురించి రైతు బంధు వల్ల రుణమాఫీ మాకు 26,000 కాలేదు. 26,000 రుణమాఫీ లోన్ తీసుకున్నారా? లోన్ తీసుకున్నా. 6 ఎకరం ఉంటుంది మాది, 20 గుంటలు ఉంటుంది. 20 గుంటలు మాది మల్లన్న సాగర్ మునిగిపోయింది కదా సార్. అవును. మల్లన్న సాగర్ నుంచి వచ్చి గదిలి కాడ ఇచ్చిన కేసీఆర్ ఇల్లు. అక్కడ నుంచి మేము బెగ్గాం కాడ ఇల్లు కొన్నాం, జాగా ఉన్నాం 10 ఎకరము. మొత్తం కూడా గజ్వేల్ మండలమే, బెగ్గామ గజ్వేల్ మండలమే సార్. ఓకే. అలా తీసుకొని లోన్ తీసుకున్నా. లోన్ 26,000 తీసుకున్నా. అది నేను తీసుకొని అనుకున్నా, తీసుకొని ఊకే సీఎం చెప్పి అయితే ఆమెను తీసేస్తా, మాపేస్తాను కదా సార్. నేను ఎక్కడ మాపేస్తా అంటే నేను 26,000 లోన్ తీసుకున్నా. డిసెంబర్ ఇచ్చిండు నాకు, అప్పుడు ఇచ్చిండు ఎలక్షన్ మూట. ఇచ్చినాక 20,000 మాపేది పోయి చూసిన, మొన్న చూసినా కాలేదు, మొన్న డిసెంబర్ చూసినా కాలేదు. మా బ్యాంకులు అంటే మేము చేస్తాము, దానికి మేము ఏం చేయలేమని దరఖాస్తు పెట్టుకుంటే పెట్టాము, రాసిచ్చినాము. రాసిచ్చినా కానీ కాలేదు సార్, రాసిచ్చినా కానీ కాలేదు. 26,000 అట్లే ఏమంటున్నారు బ్యాంక్ వాళ్ళు? మాకు తెలియదు అక్కడి నుంచి మొదటి మా కాదు. 26,000 ఎందుకు తీసుకున్నారు? దేనికి, ఎప్పుడు తీసుకున్నారు అది లోను? నేను ఎలక్షన్ ముంగట సార్. ఎలక్షన్ ముందల్నా? అంటే వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నాకనా ముందా? చేస్తామన్నప్పుడే. అప్పుడే తీసుకున్నారా? చేస్తా అన్నప్పుడు చెప్పా, ఇప్పుడు పోయి తీసుకోరని. ఇప్పుడు తీసుకోరంటే పోయి తీసుకున్నా గడివెళ్ళ లోన్. తీసుకున్నాక ఇప్పుడు డిసెంబర్ పోయింది కదా సార్. అవును. మాకు కాలేదు. నేను అవి కట్టుకోను, మిత్తి కట్టుకోను, మిత్తి అట్లే ఇప్పుడు అట్లే ఉన్నాయి. లోన్ మాఫీ కాలేదు సార్, అవి 26,000 మాఫీ కాలేదు. మీ ఊర్లో మీ ఒక్కరికే కాలేదా? చాలా మంది సార్, 9 మంది దాకా వెళ్తారు సార్ గజ్వేల్. మేము చాలా మంది రాసిస్తున్నాము. ఎంతమందికి? 9 మందిలో 15 మంది కావచ్చు సార్. అలా అంతా ఊహించలేదు. కొందరికి అయింది, కొందరు చాలా మంది కాలేదు సార్. చాలా మంది కాలేదు. అలా 80 మంది కాలేదు. ఇంట్రెస్ట్ కట్టమంటారు బ్యాంక్ లో వాళ్ళు? వాళ్ళు కట్టమంటారు. నాకు లెక్కేసి కూడా పేపర్ నా ఫోన్ లో కూడా పంపిరాదు. మాఫీ కాలేదు సార్. ఓకే రాములు గారు, ప్రభుత్వం మీ ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాము, టీవీలో పెడదాము, సరేనా? నేను ఎప్పుడు మీదే ఛానల్ చూస్తూనే ఉంటాను ఎప్పటికీ. థ్యాంక్ యూ రాములు గారు, పెడదాం. రేపు పొద్దుగాల వస్తుంది చూడండి, మీకు ఇది కూడా లైవ్ కొడుతూ ఉంటాను. రేపు ఉదయం 7 గంటలకు వస్తుంది చూడు, మీ వాయిస్ వస్తుంది. ఓకే సార్. సరే రాములు గారు. అసలు రైతుల బాధలు వినడానికి ఒక గ్రీవెన్స్ సెల్ ప్రభుత్వంలో ఏమైనా ఉందా? వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పనికే. రుణమాఫీ వాళ్ళకి ఎందుకు కాలేదు కానీ వాళ్ళకు
రైతు భరోసా ఎందుకు కట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు వస్తుందే రాదా, ఈ విషయాలు చెప్పనీకే ప్రభుత్వం దగ్గర ఏమైనా గ్రీవెన్స్ సెల్ ఉందా? మరి ఏమీ లేకపోతే ప్రజాపాలన ఎట్లయితుంది? ఎవరు ఎమ్మెల్యేలకు తెలియదు, అగ్రికల్చర్ ఆఫీసర్కి తెలియదు, బ్యాంకులకు తెలియదు, మినిస్టర్లు కలవరు, ముఖ్యమంత్రి అసలే కలవాడు, సెక్రటరీకి వస్తే ఎవరు కలవరు, ఆఫీసర్లు కూడా కలవరు. మరి ఎవరు చెప్పుకోవాలి రైతులు? రుణమాఫీ కాని రైతులు ప్రభుత్వానికి ఒక ధైర్యం ఉండొచ్చు. ఈ రైతులు ఎప్పుడు ఒక గ్రూప్ కాలేరు, అందరికీ గ్రూపులు ఉంటాయి. కార్మికులకు ఒక యూనియన్ ఉంటుంది, ఉద్యోగులకు ఒక యూనియన్ ఉంటుంది, స్టూడెంట్స్ కూడా ఒక యూనియన్ ఉంటుంది, వ్యాపారస్తులకు కూడా యూనియన్ ఉంటుంది. రైతులకు యూనియన్ ఉండదు కదా. బహుశా వీళ్ళు ఒకటి కాలేరు, ప్రభుత్వం మీదకి రాలేరు అనేది వాళ్ళ నమ్మకం ఉండొచ్చు. అందుకే రుణమాఫీ విషయంలో ఎవరు నోరు మెదుపుతలేరు, బంద్ చేసిరు మొత్తం. అసలు దాని మీద స్పందన లేదు. రుణమాఫీ ఎంత పర్సెంటేజ్ చేసినాము, ఎంత పర్సెంటేజ్ చేయాలి, లేకపోతే ఎప్పుడు చేస్తాము, చేస్తారా చెయ్యరా, అసలు మీ మాటలేని ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇంట్రెస్టులు కట్టిన వాళ్ళు, బ్యాంకుల్లో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళు చాలామంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సమాధానం చెప్పే దేవుడు ఎవడయా? ఎవరు చెప్తారు సమాధానం? కనీసం బాధ్యతగా మీ బాధ్యతగా మీరు రుణమాఫీ చేయలేకపోతే చెయ్యమని చెప్పండి, వాళ్ళ తంటాలు పడతారు. కానీ మూగనోము నోసి మేము చేసేసినాం అయిపోయింది, రైతులు వాళ్ళ సావాలు తెస్తారంటే అది మీకు కూడా వస్తుంది ఓ రోజు. అదే రైతులు మీకు అదే దెబ్బ ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.